మాజీ మంత్రి ఆర్కే రోజా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి సూపర్ 6 ఏదైతే ఉందో అది సూపర్ 6 కాదు, సూపర్ ఫ్లాప్ అని చెప్పేసి మాట్లాడుతున్నారు. మొత్తానికి రోజా గారి వ్యాఖ్యలకు సంబంధించి మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మనతో ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ డాక్టర్ కనకదుర్గ వర్మని. మేడం నమస్కారం అండి. కూటమి ప్రభుత్వం సూపర్ 6 అనే హామీని ఇచ్చి నెరవేర్చుకునే దిశగా పూర్తి ప్రయత్నాలు చేసి అందులో సక్సెస్ అయిన ఆనందాల్లో ఉన్నటువంటి సందర్భంగా ఆర్కే రోజా గారు మాట్లాడుతూ సూపర్ 6 సూపర్ హిట్ కాదు, సూపర్ ఫ్లాపు, చంద్రబాబు నాయుడు గారు ప్రవేశపెట్టినటువంటి పథకాలన్నీ కూడా అన్ని ఫెయిల్యూర్ అయిపోయాయని చెప్పేసి అంటున్నారు. ఏమంటారు? అంటే ఆవిడ దగ్గర ఎవిడెన్స్ ఉందండి, ఒకసారి చూపిస్తే అప్పుడు అది వెళ్ళి అడుగుదాం, ఎవరికి అందలేదు, ఎవరికి అందింది, ఎందుకు అందలేదు, అసలు ఎలాగ అది ఫ్లాప్ అయింది, అసలు ఫ్లాప్ అంటే ఏంటి, హిట్ అంటే ఏంటి, ఇదేం సినిమానా? ఇప్పుడు ఆవిడ సినిమాల్లో చేశారు కాబట్టి హిట్టు ఫ్లాప్ అని ఉంటాయి. పథకాలకి హిట్టు ఫ్లాప్ ఏముంటుంది? పథకాలు అందాయా లేదా? అందకపోతే వాళ్ళు ఎలా అందించుకోవాలో వాట్సాప్లో అది కూడా నెంబర్ ఇచ్చారు. మరి ఇంకా మీకు డౌట్ ఏంటి రోజా గారు? ఎందుకు అనవసరంగా వీళ్ళు నోర్లు పడేసుకుని ఆ ప్యాకేజీలు తీసుకుని ముందుకొచ్చి అది కెమెరా ముందుకు వచ్చి ఎందుకు మాట్లాడతారు? ఓకే, అది ఫ్లాపే అనుకుందామండి. సరే, ఇప్పుడు రోజా గారు మిమ్మల్ని ఒక్కటే చెప్తున్నామండి, మీరు నగరి నియోజకవర్గానికి వెళ్ళి అక్కడ ఉండే వాళ్ళందరినీ మీరు ఒక్కళ్ళే వెళ్ళాలి సుమా, ముందుగా చెప్పకూడదు. ఆల్ ఆఫ్ ఏ సడన్ వెళ్ళి ఒక్కొక్క గడపకి వెళ్ళి వాళ్ళకి అందాయా లేదా సూపర్ 6 అడగమనండి. అప్పుడు అది రికార్డ్ చేసి మనకి పంపించమనండి. దమ్ముంటే వాళ్ళు సోషల్ మీడియాలో వేసుకోమనండి, సాక్షి సోషల్ మీడియాలో, లేదు వైసీపీ సోషల్ మీడియాలో వేసుకోమనండి, సాక్షి ఛానల్లో వేసుకోమనండి. దాని మీద ఒక పేజ్ మొత్తము రాస్తారు, లేకపోతే సెంటర్ పేజీలో రాసుకుంటారో, ఎడిట్ పేజ్ నుంచి మొదలుపెట్టి మొత్తం 10 పేజీలు రాసుకుంటారో, సాక్షి పేపర్లో రాయమనండి. అంటే ఎంతమంది ఉన్నారు, ఎంతమందికి ఎన్ని అందాయి, ఎవరు అందలేదన్నారు, ఎవరు అందాయి అన్నారు, వివరాలు ఇమ్మనండి. అప్పుడు మనం సమాధానం చెప్తాం. అసలు ముందే ఎంటర్ అయ్యే ధైర్యం ఉందా రోజాకి? అక్కడికి వెళ్ళి మీకు అందలేదు కదా, ఫ్లాప్ కదా అనమనండి. ఈ మాట అక్కడికి వెళ్ళి అనమనండి. ఒక సెంటర్లో నిల్చుని ప్రజలను ఉద్దేశించి ఒక మైక్ పట్టుకుని ఈ మాట అనౌన్స్ చేయమనండి. తర్వాత ఏం జరుగుతుందో అప్పుడు మనం లైవ్ ఇద్దాం. అది సూపర్గా ఉంటుంది కదా. అప్పుడు సూపర్ 6, సూపర్ హిట్, రోజా సూపర్ ఫ్లాప్. ఓకే, అది టైటిల్. ఆ పని చేద్దాం. ఓకే, ఇప్పుడు మీరు చూశారు 33,600 కోట్లండి నెలకి పెన్షన్లకి. ఉద్యోగస్తులకే మీకు తెలుసు, ప్రభుత్వ ఉద్యోగస్తులకి వచ్చే రెవెన్యూలో 99% వెళ్ళిపోతుంది. మీకు ఒక్కసారి ఊరికే అట్లా టచ్ చేసి వదిలేస్తాం. ఉచిత గ్యాస్కి 2,700 కోట్లు. తర్వాత ఏమో అన్నా క్యాంటీన్లు అవి చక్కగా నడుస్తున్నాయి. మీకు అన్నదాత సుఖీభావ 3,173 కోట్లు ఫస్ట్ మొదటి విడతలో పడ్డాయి. తల్లికి వందనం, ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఇస్తున్నారు కదా. మీకేమీ జగన్మోహన్ రెడ్డి లాగా ఇద్దరికని చెప్పి ఒకళ్ళకి ఇచ్చి, పంచపాండవులు ఎంతమంది అంటే మంచం కోళ్ళలో 4 అని కాదు, 3 అని, 2 అని, 1 అని అట్లా చేయలేదు కదా. సో దానికి ఎంత అవుతుందంటే 10,000 కోట్లు. ఆ తర్వాత మహిళలకి, ఆడపిల్లలకి, ట్రాన్స్జెండర్లకి ఉచిత బస్సు ఇస్తున్నారు. సో దీనికి 2,000 కోట్లు అవుతుంది. తర్వాత మత్స్యకారులకు ఆల్రెడీ 20,000 ఇస్తున్నారు, అంటే 260 కోట్లు అవి. ఆ తర్వాత చేనేత వాళ్ళకేంటి, మరమగ్గాలకేమో 500 యూనిట్లు, చేతి మగ్గాలకేమో 200 యూనిట్లు ఫ్రీగా విద్యుత్ ఇస్తున్నారు. తర్వాత అర్చకుల కనీస వేతనం 15,000 చేశారు. తర్వాత గీత కార్మికులకి మద్యం షాప్స్, బార్లలో 10% షాపులు కేటాయించారు. తర్వాత పెద్ద ఆలయాల్లో నాయీ బ్రాహ్మణులకి 25,000 జీతం ఇస్తున్నారు. ఇమాములకేమో 10,000, మౌజన్లకేమో 5,000 ఇస్తున్నారు. తర్వాత P4 ద్వారా పేదలకు చేయూత ఇస్తున్నారు. ఇంకేమి ఇవ్వాలో చెప్పండి మీరు. ఇందులో ఏమైనా మిస్ అయిందా కదా? ఓ పక్క ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ నడుస్తున్నాయి, ఓ పక్క పోలవరం రెడీ అవుతుంది, ఓ పక్క అమరావతి కన్స్ట్రక్షన్ అవుతుంది. మరి మీరు వచ్చి సూపర్ 6 లేదు, సూపర్ లేదు, సూపర్ 7 లేదు, ఫ్లాప్ అంటే మరి వీళ్ళని ఏం చేయాలి? అసలు దీనికి కూడా అంటే ఇలాగా అనవసరంగా వాగే వాళ్ళకి ఏ రకంగా బుద్ధి చెప్పాలో ప్రభుత్వం ఆలోచించాలండి. అంటే వీళ్ళకి స్వేచ్ఛగా మాట్లాడే హక్కు ఇచ్చింది చూడండి ప్రభుత్వం, అది కట్ చేయాలి. పని పాట లేకుండా అసలు ఎలాగండి అలా మాట్లాడతారు? నాకు అర్థం కాదండి. ఒక ఎమ్మెల్యేగా పనిచేశారు, ఆవిడ ఒక మంత్రిగా పనిచేశారు. ఒక బాధ్యత లేకుండా ప్రజల దగ్గరికి వచ్చేసి ఒక మైక్ పట్టేసుకుని
ఇది అవ్వట్లేదు అది అవ్వట్లేదు అని చెప్పే బదులు మీ నియోజకవర్గంలో ఇంతవరకు మీరు ఏం చేశారు, మీ వల్ల ఎంతమంది బాగుపడ్డారు గత 5 సంవత్సరాల్లో, ఈ ఏడాది కాలంగా అసలు మీరేం చేశారు, ఓడిపోయాక మీరు ఎన్నిసార్లు మీ నియోజకవర్గానికి వెళ్ళారు, ఎవరిని మీరు ఆదుకున్నారు మీ సొంత డబ్బులు పెట్టి. మీకు ఎలాగా ఇది వస్తుంది కదా, ఏంటి నెల నెల పెన్షన్ వస్తుంది కదా, మరి ఆ పెన్షన్లో మీరు ఎవరికి ఎంత కేటాయిస్తున్నారు చెప్పమనండి ఆవిడ్ని. అసలు మీరేం చేశారు, మీ కంట్రిబ్యూషన్ ఏంటి? తెల్లారు లేచి తిన్నామా, అరిచామా, పడుకున్నామా? కాదు కదా. మీరు మీ పుట్టుకకు ఒక సార్థకత ఉండాలిగా. పక్కవాడికి ఏం చేయొద్దు, కనీసం ఒక క్రమశిక్షణాయుతంగా మీ జీవితం వెళ్తుందా? ఇవాళ తెల్లారి లేచి నేను ఎవరిని తిట్టలేదు, అమ్మయ్య ఇవాళ చాలా ప్రశాంతంగా నా రోజు గడిచింది అనుకోగలుగుతున్నారా? అమ్మో జగన్ ఏమంటాడో, ఇప్పుడు ఈ పథకం గురించి మాట్లాడకపోతే నేను ఇప్పుడు ఆ 119 కోట్లు ఆడుదాం ఆంధ్రాలో స్కామ్లో ఇరుక్కున్నాను, జగన్మోహన్ రెడ్డి నన్ను ఏం చేస్తాడు, లేకపోతే నాకు నెల నెల వచ్చే మామూలు రాదేమో, ఈ డబ్బులు వస్తేనే కదా నేను బతికేది, ఇలాగ అనుకుంటున్నావు నువ్వు. ఈ భయంతో ఎంతకాలం బతుకుతావు రోజా నువ్వు? మీకు మీరుగా సంతోషంగా బతికి ఎంతకాలం అయింది? ఈ ఆర్టిఫిషియల్ నవ్వులు, ఈ ఆర్టిఫిషియల్ ఇవన్నీ పక్కకు పెట్టేసి, మేకప్లు పక్కకు పెట్టేసి, మంచి మంచి చీరలు పక్కకు పెట్టేసి, ఒక మంచి మనిషిగా, ఒక సాదాసీదా మనిషిగా బతికి ఎంతకాలం అయింది రోజా అని అడుగుతున్నాం మనం. నిజంగా ఒక్క నిమిషం ఆలోచించుకోమనండి ఆవిడ్ని. తెల్లారు లేచి చంద్రబాబు నాయుడిని తిట్టానా, పవన్ కళ్యాణ్ని తిట్టానా, లేకపోతే లోకేష్ని తిట్టానా? ఏంటండి ఆ బతుకు? ఎందుకండి బతుకులు? తిట్టడం కోసం పుట్టలేదు మీరు, మంచి చేయటం కోసం పుట్టారు. అలా అనుకోండి. ఒక్కొక్క ఫేజ్ మీ జీవితంలో, కాలేజీ, సినిమా, పెళ్ళి, నిర్మాత, రాజకీయాలు, మంచి రోజా చెడ్డ రోజా. ఇప్పుడు ఆవిడ విభజించుకుని ఒక్క నిమిషం లెట్ హర్ థింక్. ఒక రోజు కూర్చుని నా లైఫ్ మొత్తం ఏంటి, నేను ఏం చేశాను, ఏం చెయ్యాలి, నేను ఎందుకు ఇలా బతుకుతున్నాను, తెల్లారు లేచి నేను ఎందుకు నోరు పడేసుకుంటున్నాను, నాకు ఎందుకు ఇంత చివాట్లు వస్తున్నాయి ప్రజల్లోంచి, ప్రజలు ఎందుకు నన్ను నెగిటివ్గా చూస్తున్నారు, ఎందుకు నా నియోజకవర్గం ప్రజలు నన్ను తన్ని తరివేశారు, ఇవి ఆలోచించుకోండి రోజా. మీరు తెల్లారు లేచి ఈ పథకం అందలేదు, ఆ పథకం అందలేదు, అందిన వాటి గురించి చెప్పమ్మా ఫస్టు. నువ్వు మెచ్చుకోవద్దు, నీ నోట్లోంచి ఎలాగ మెచ్చుకోవాలి రాదు, ఎందుకంటే మీరు జగన్మోహన్ రెడ్డి ప్రోడక్ట్స్ కదా. కనీసం ఇగో ఇంతమందికి మీరు ఇచ్చారండి, ఇంకెంతమందికి ఇవ్వాలండి, ఇట్స్ అ గుడ్ థింగ్. దానివల్ల చంద్రబాబు నాయుడు గారికి వచ్చే మంచి లేదు చెడు లేదు, ప్రజలకు మంచి చెడు తెలుస్తుంది. ఓకే మాకు ఇంతమందికి వచ్చిందా, ఓకే ఇంకెంతమందికి రావాలా, ఈ ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది, నిలదీద్దామని అనుకుంటారు. తప్పులేదు, ప్రభుత్వాన్ని నిలదీయాల్సిన ఒక బాధ్యత ప్రజలకు ఉంది, అపోజిషన్లో మీకు కూడా ఉంది. అంతేగాని సూపర్ 6 ఫెయిల్, సూపర్ 7 ఫెయిల్ అనే పదం ఎందుకండి? ఒకటి పాస్ ఉంటేనే ఒకటి ఫెయిల్ ఉంటుంది, అన్ని ఫెయిల్ ఉండవు కదా. ఇప్పుడు ఒక క్లాస్లో ఒక 50 మంది పిల్లలు ఉంటారండి, ఓ 10 మంది ఫెయిల్ అవుతారు, సహజం అది. ఇప్పుడు అందరి తెలివితేటలు ఒకేలా ఉండవుగా, వాళ్ళ బ్యాక్గ్రౌండ్స్ని బట్టి కూడా ఉంటుంది. దాన్ని తప్పుగా తీసుకోకూడదు. ఫెయిల్ అయిన వాడు చెడ్డవాడో లేకపోతే వాడు తెలివి తక్కువవాడో కాదు, వాడు చదవలేదు ఫెయిల్ అయ్యాడు, లేకపోతే వాడికి ఇంకేదో సమస్య ఉంది ఫెయిల్ అయ్యాడు, అంతే. చదివిన వాళ్ళందరూ, మా పాస్ అయిన వాళ్ళందరూ గొప్పవాళ్ళు కాదు, అది కూడా చెప్తాను, కాకపోతే పర్సంటేజ్ అంతే. సో ఇక్కడ మీరు చెప్పాల్సింది ఏంటంటే, ఇగో మీరు 50% చేశారండి, 60% చేశారండి పథకాలు, ఇంకా 40% పెండింగ్ ఉందండి, ఇదిగో నేను మీకు లిస్ట్ ఇస్తున్నానండి. అది ఒక బాధ్యతాయుతమైన ఒక పొజిషన్ కిందకు వస్తుంది. అది తెచ్చుకోండి, మీరు ఆ బాధ్యత నేర్చుకోండి, మాట నేర్చుకోండి, మాట్లాడటం మంచిగా నేర్చుకోండి. తెల్లారి లేచి నోట్లో ఏం వేసుకుంటున్నారు, మీరు ఎందుకు తిడతారు అట్లాగా, అసలు ఎందుకు మాట్లాడతారు అలా? మీకు సిగ్గుగా అనిపించదా అండి? మీ పిల్లలు మిమ్మల్ని అడగరా? నా ఫోటోలు చూసి అడిగారు, మార్ఫింగ్ ఫోటోలు పెట్టారని మీరు అన్నారు కదా, మరి ఇలాంటివి అడగరా? అమ్మ ఎందుకు తెల్లారి లేచి అలా తిడతావు, నువ్వు నోరు పడేసుకుంటావు అని మీ పిల్లలు అడగరా? వాళ్ళేమీ ఆల్రెడీ మేజర్ అయి ఉంటారు కదా ఇద్దరు కూడా. మీకు సిగ్గుగా ఉండదా రోజా మీ పిల్లల ముందు? ఏంటి ఇదా సంస్కారం, తెలుగు వాళ్ళంటే ఇలా ఉంటారా అని ప్రజలు అనుకోరు? మనం ప్రపంచానికి లేదు, ముఖ్యంగా మన దేశానికి మన ఆదర్శంగా ఉండాల్సింది పోయి ఆంధ్ర వాళ్ళంటే, అమ్మో ఇలా ఉంటారా, ఇలా బూతులు మాట్లాడతారా, ఓ వైసీపీ వాళ్ళంటే వీళ్ళ అని ప్రజలు చెప్పుకుంటున్నారు. దీన్ని తీసేయండి. జగన్మోహన్ రెడ్డికి కూడా అవమానం తీసుకొస్తున్నారు. అంటే ఆయన ఎలాగా అవమానం తెచ్చుకునేలాగానే ఆయన మిమ్మల్ని అందరినీ కూడా తయారు చేశాడు.
కానీ మీరు ఆలోచించండి, మాకు అవసరమా ఇది? ఫస్ట్ మిమ్మల్ని మీరు తరిచి చూసుకోండి. నాకు ఇది అవసరమా? నేను ఇలా మాట్లాడాలా? ఇలా బూతులు మాట్లాడాలా? ఆవిడ ఎంత బూతులు మాట్లాడుతుందో జగపతి బాబు గారు కూడా చెప్పినట్టున్నారుగా. ఆడవాళ్ళు అయ్యుండి ఎట్లా మాట్లాడతారు మీరు? ఇందాక నేను చెప్పినట్టుగా ఫేజెస్ అయిపోయాయి మీకు. చెడ్డ ఫేజు, మంచి ఫేజు, అన్ని ఫేజులు అయిపోయి ఇప్పుడు చివరి ఫేజ్లో ఉన్నారు మీరు. హ్యాపీగా ఉండండి, ప్రజల్ని హ్యాపీగా ఉంచండి. మీరు ప్రభుత్వాన్ని మెచ్చుకోవద్దు. ఎట్ ద సేమ్ టైం తిట్టే హక్కు మీకు ఎవడిచ్చాడు? ఒక వ్యక్తిని నిల్చోబెట్టి తిట్టే హక్కు మీకు ఎవడిచ్చాడు? మిమ్మల్ని తిడితే మీరు పడతారా? కాబట్టి ఒకటేనండి, మొత్తం ఈ సూపర్ 6 ఏదైతే ఉన్నాయో సక్సెస్ఫుల్గా అమలయ్యాయి. ఆ అమలుని వీళ్ళు భరించలేకపోతున్నారు. అందులో భాగంగా తెల్లారు లేచి రోజా గారు తిట్టడమే పనిగా పెట్టుకున్నారు. కాబట్టి ఆవిడకి మనం జవాబు ఇవ్వట్లేదు, మనం ప్రజలకు ఇస్తున్నాం జవాబు. సూపర్ 6 బ్రహ్మాండంగా అమలు చేశారు కూటమి ప్రభుత్వం, ముఖ్యంగా తెలుగుదేశం కూటమి ప్రభుత్వం. ప్రజలకు ఏదైనా అనుమానాలున్నా, సందేహాలున్నా వాట్సాప్ నెంబర్ ఉంది, దానికి వాళ్ళు మాట్లాడుకోవచ్చు. వాళ్ళకి ఏదైనా రాకపోతే చెప్పచ్చు, ఆ హక్కు వాళ్ళకు ఉంది. అది కూడా మనం ఈ ప్రభుత్వం తరఫున మనం చెప్తాం. థ్యాంక్ యూ మేడం. థ్యాంక్ యూ. Please subscribe to Leo News for more videos.